గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయి లాభాలు నమోదు చేశాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 1,40,000 కోట్లు దాటింది. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు నికర లాభం 2022-23లో 1,04,649 కోట్లు ఉంటే 2023-24 ఏడాదిలో 35% వృద్ధిని సాధించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 1,41,203 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించాయి. ఇందులో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వాటానే 40% ఉంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ 61,077 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది వచ్చిన లాభం 50,232 కోట్లతో పోలిస్తే ఇది 22% అధికం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభం ఏకంగా 228% వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో 8,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ 62% వృద్ధితో 13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ 61% వృద్ధితో 2,549 కోట్ల రూపాయల మేర లాభాన్ని ప్రకటించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 50% వృద్ధితో 6,318 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56% వృద్ధితో 4,055 కోట్లు, ఇండియా బ్యాంక్ 53% వృద్ధితో 8,063 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. 12 బ్యాంకుల్లో పంజాబ్ సింధ్ బ్యాంక్ ఒక్కటే లాభాల్లో క్షీణత నమోదైంది. ఆ బ్యాంకు లాభం 55% క్షీణించి 595 కోట్లుగా నమోదైంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా 17,788 కోట్లు, కెనరా బ్యాంకు 14,554 కోట్లు మేర నికర లాభాన్ని ప్రకటించాయి. గతంతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు కోలుకున్నాయనే విషయం ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 85,390 కోట్ల భారీ నష్టం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని తెలుస్తోంది. ప్రధాని మోదీ, మాజీ ఆర్థిక మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ ఉన్నతాధికారులు అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా 2016-17 నుంచి 2020-21 మధ్య 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుజ్జీవానికి ప్రభుత్వం 3,10,997 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా బ్యాంకులు తమ కాళ్లపై నిలబడగలిగాయి. పాలనాపరంగా క్రమశిక్షణ మెరుగైంది. ప్రభుత్వ బ్యాంకులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి.